సమాజంలో మారుతున్న జీవనశైలి కారణంగా సంతానలేమి సమస్యలు పెరుగుతున్నాయని ఇలాంటి తరుణంలో ఒయాసిస్ ఫర్టిలిటీ నేరుగా ప్రజల వద్దకే వచ్చి అవగాహన కల్పించడం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు కొనియాడారు. లక్షలాది రూపాయల వ్యయంతో కూడిన వైద్య సేవలను పేద ప్రజలకు ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చిన ఒయాసిస్ ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకుల్ని అభినందించారు. భారతదేశంలో వైద్య రంగంలో అగ్రగామిగా నిలిచిన ఒయాసిస్ ఫర్టిలిటీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ఒయాసిస్ జనని యాత్ర విజయవాడకు చేరుకుంది. సింగ్నగర్లోని స్టేడియంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత జీవన శైలి వల్ల సంతాన సమస్యలు పెరిగిపోతున్నాయని తెలిపారు. లక్షలాది రూపాయల వ్యయంతో కూడిన వైద్య సేవలను పేద ప్రజలకు ఉచితంగా అందించేందుకు ఒయాసిస్ ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు ముందుకు వచ్చారని అన్నారు. ఈ వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. నేను రీజనల్ మెడికల్ హెడ్ ఒయాసిస్ ఫర్టిలిటీ విజయవాడ నుండి అనమాట. ఒయాసిస్ జనని యాత్ర అనేది చాలామంది కపుల్స్ పిల్లలే కష్టపడుతున్న వాళ్ళు ఇంకా అవ్వదేమో, మన వల్ల కాదు, మనం పెట్టుకోలేము, ఖర్చు పెట్టుకోలేము, ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి ఏంటి దాంతో చాలా వరకు అందరూ కూడా డిలే చేసుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఈరోజు ఈ క్యాంప్కి వచ్చిన వాళ్ళల్లో నేను మాట్లాడిన 4-5 కూడా ఒక్కొక్కరు 15 ఇయర్స్ మ్యారేజ్ అయ్యి, ఒక్కొక్కరు 9 ఇయర్స్ అయ్యి, ఒక 6 సంవత్సరాల నుంచి ఆపేసుకుని ట్రీట్మెంట్స్ ఇటువంటి వాళ్ళకి. సో ఈ ఒయాసిస్ జనని యాత్రలో మా సంకల్పం ఏంటంటే మనం దగ్గరికి తీసుకెళ్ళగలిగితే, వాళ్ళ దగ్గరికి మనం వెళ్తే, అంటే ఒక హాస్పిటల్కి వాళ్ళకి రావాలి అంటే భయం వేస్తుంది. సో ఒక బస్లోనే మేము కన్సల్టేషన్, కౌన్సిలింగ్, ఫ్రీ సెమెన్ అనాలిసిస్, మగవారిలో ప్రాబ్లం ఏంటి, ఆడవారిలో ప్రాబ్లం ఏంటి, కావాల్సిన రక్త పరీక్షలు, అవి స్కాన్స్, ఇవన్నీ కూడా మనం ఫ్రీగా చేసి పెట్టి మీకున్న కండిషన్ ఇది, దీనికి ఎట్లాంటి ట్రీట్మెంట్ మనం ఇవ్వగలుగుతాము అనేది వాళ్ళకి దగ్గరలోకి మనం వెళ్ళి టైర్ 1, టైర్ 2, టైర్ 3 సిటీస్లోకి, అంటే చిన్న చిన్న పల్లెటూరులో కూడా మనం వెళ్ళి చేసుకోగలగటానికి ఈ బస్ అనేది డిజైన్ చేశాము. ఒయాసిస్కి 35 సెంటర్స్ ఉన్నాయి ఇప్పుడు దేశవ్యాప్తంగా. ఈ బస్ యాత్ర అనేది సంవత్సరం కాలం పాటు నుంచి లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము. మనం విజయవాడ నుంచి స్టార్ట్ చేసుకుని మనం అన్ని రోజుకి ఒక్కొక్క ఊరికి వెళ్ళి ఇట్లా మనకి అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాము. ఈ బోర్డు మీద కూడా, స్క్రీన్ మీద కూడా ఫర్టిలిటీ గురించి అవగాహన వీడియోస్ అన్నీ కూడా మనం ప్లే చేయటం జరుగుతుంది. సో వీలైనంత వరకు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలిగితే తొందరగా, అంటే డిలే చేసుకుని ఒక 40 ఇయర్స్ 45 ఇయర్స్ అంతా అయిపోయిన తర్వాత మనం డబ్బులు ఖర్చు పెట్టుకుందాం అనుకున్నా కూడా అవకాశం లేని స్థితి వరకు వెళ్లకుండా త్వరగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీస్ ఎక్కువ కష్టపడకుండా, డిఫికల్టీ లేకుండా తక్కువ ఖర్చుతో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. విజయవాడలో 10 ఇయర్స్ నుంచి ఒయాసిస్ ఫర్టిలిటీ రన్ చేస్తున్నాం అండి. ఇప్పుడు 10 ఇయర్స్ అయింది. మనకి నోవటెల్ ఎదురుగుండా ఎం హోటల్ వినాయక్ థియేటర్ రోడ్లో ఉంది మనది సెంటరు. సో హైయెస్ట్ సక్సెస్ రేట్ అండి, దగ్గర 60-70% సక్సెస్ రేట్స్ ఇస్తున్నాం ఫస్ట్ సైకిల్లోనే. సో నేను ఆ సెంటర్కి హెడ్ చేస్తూ ఉన్నా, 10 ఇయర్స్ నుంచి చూసుకుంటున్నాను నేను. సో ఇది రిజల్ట్స్ మంచిగా వస్తుంది. ఓవరాల్గా ఒయాసిస్ 2009లో స్టార్ట్